ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. స్తోత్రం దేవ. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. గుడ్ ఫ్రైడే, చాలా సంతోషం. అంతా కూడా నిన్న మనం చాలా సంతోషించాం. ఎందుకని గుడ్ ఫ్రైడే చేసుకుంటాము, ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చిన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించాలి. సరే, గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు ప్రభువుని సిలువేశారు. ఆయన ఎంతో వేదన అనుభవించాడు, సిలువలో మరణించాడు, అంటే ప్రాణం పెట్టాడు. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ శనివారం అంతా కామ్ అయిపోతాం, రేపు తెల్లవారితే ఈస్టర్ కాబట్టి మనం దేవుని ఆరాధన చేసుకుంటుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఆయన? మరి దొంగతో నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నారు. డైరెక్ట్గా ఆయన సిలువ మీద మరణించి పరదేశం వెళ్ళిపోయారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళారు, ఏమైంది అనేటువంటిది మనకి చాలా డౌట్స్ ఉంటుంటాయి. సో ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. 16వ కీర్తన 10వ వచనంలో, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక విధంగా చూస్తే భక్తుడు మాట్లాడుతున్నట్టు మాటలుగా ఉన్నప్పటికీ ఇది ప్రవచనాత్మకమైనటువంటివి. యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించినటువంటి మాటలు, యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నట్టు మాటలు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించిన తర్వాత, సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటండి? డైరెక్ట్గా పరలోక రాజ్యం వెళ్ళలేదు, పాతాళానికి వెళ్ళాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు సిలువలో అనిపించినటువంటి శ్రమలు సిలువతోటే అయిపోయినాయి, అక్కడితోటే అయిపోయింది అనుకుంటూ ఉంటారు చాలామంది. మళ్ళీ ఆయన పాతాళానికి వెళ్ళాడు. వింటున్నారా? అదే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఈ శ్రమ ఇంతటితో ముగించబడలేదు. ఆయన అక్కడికి వెళ్ళి మరి అక్కడ కూడా శోధించబడ్డాడు, బాధించబడ్డాడు. పాతాళంలో ఇంకా చెప్తున్నాడు ఆయన, మనకు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. అక్కడ చెరగా కొనిపోవడం జరుగుతుంది, అక్కడ జయించడం జరుగుతుంది, అక్కడ విజయం సాధించడం జరుగుతుంది. అందుకనే ఒక మాదిరి చెప్తాడు యేసయ్య, ఏంటంటే యోనా వలే. యోనా ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడంటండి? పాతాళ కోపంలోంచి, అగాధ కోపంలోంచి నేను నీకు మొర పెడుతున్నానని చెప్పి దేవుడితో చెప్తూ ఉంటుంటాడు. ఆ తిమింగల మత్స్యం కడుపులోంచి మొరపెడుతూ. ఈ రోజున దేవుడు చెప్తున్నటువంటి మాటలు, ఈ బైబిల్లో పాత నిబంధనలు ఉన్నటువంటి మాటలు, కొత్త నిబంధనలు ఆయన జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్. ఆయన దాహం వేసి దప్పుకొనట్లేదు. ఆయన లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనిచున్నాను అంటాడు ఆయన. అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనం చాలామంది సీరియల్స్, మూవీస్, ఇవన్నీ సినిమాలు చూస్తూ ఉంటుంటారు. యాక్చువల్గా ఆయన ఇలా కొట్టాలా, ఇలా ఎగరాలా, ఇలా పడాలా, ఇవన్నీ కూడా మనకి నేచురల్గా చూపించేస్తారు అప్పుడు జరుగుతున్నట్టు. కానీ అదంతా స్క్రిప్ట్. డైరెక్టర్ గారు స్క్రిప్ట్ రాస్తాడు, అమ్మ కమెడియన్ నువ్వు ఇలా మాట్లాడాలి, విలన్ ఇలా చేయాలి, హీరో ఇలా చేయాలి, హీరో కొడతాడు, విలన్ పాడాలి, ఇదంతా కూడా స్క్రిప్ట్. కానీ మనకి రియాలిటీలో సినిమాలు చూస్తే, అయ్యో హీరో వచ్చేస్తున్నాడు, విలన్ వచ్చేస్తున్నాడు, అయ్యో గుద్దేస్తుంది లారీ, అయ్యో గుద్దేస్తుంది. ఇది కాదు, అప్పటికప్పుడు జరిగేది కాదు. ఇదంతా కూడా ఆల్రెడీ ముందుగానే డిసైడ్ అయిపోతుంది, ఈ లారీతో యాక్సిడెంట్ చేయాలని చెప్పి. ఇదంతా కూడా స్క్రిప్ట్ తయారు చేస్తాడు డైరెక్టర్. దాని ప్రకారమే ఆ మూవీ మొత్తం, సీరియల్ కానీ ఏదైనా సరే, ఒక స్టోరీ మొత్తం ముందు ఆ యొక్క డైరెక్టర్ ఊహల్లోనే పుట్టించబడుతుంది, ఊహలో రాయబడుతుంది. వినాల నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. అప్పుడు అది సెట్స్ మీదకి వస్తుంది అనమాట. అప్పుడు అది వాళ్ళంతా కూడా సినిమా హీరోస్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే దాన్ని నటిస్తారు, యాక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు తాను ఏం చేయబోతున్నాడో ముందే స్క్రిప్ట్ ఆయనే రెడీ చేయించాడు, ఆయనే రాయించాడు, తన ప్రవక్తలకు ఆయనే తెలియజేశాడు. వాళ్ళ ద్వారా 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్తకు తెలియజేశాడు, కన్యక గర్భవతి కుమారుని కను. ఆయనకి ఎలా తెలుసు? ఎవరైతే వస్తారో ఆయనకి రివీల్ చేశాడు, ఆయనకి ప్రత్యక్షమయ్యాడు, ఆయనకు ప్రత్యక్షనిచ్చాడు, చూపించాడు, చెప్పాడు. కాబట్టి ఆయన పలుకగలిగాడు.
గమనించాలి, ఒక మాట చెప్పినప్పుడు మనిషిది జరగకపోతే మనుషులు ఎంత మొహరిస్తారో చూశారు కదా. అటువంటిది లోకరక్షకుడే పుడతాడు, ఇలాగ పుడతాడు, అలాగ పుడతాడు, కన్యకకు పుడతాడు, ఇవన్నీ కూడా అంతలాగా మునుపెన్నడూ జరిగినటువంటి విషయాలు, చరిత్రలో జరిగినటువంటి విషయాల్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చరిత్రకు అందనటువంటి విషయాల్ని ఆయన చెప్తూ ఉన్నాడు. చరిత్రకు అందనటువంటి విషయాలను ఆయన చెప్తూ వస్తున్నాడు. ఎవరు? యెషయా గారు యెషయా భక్తుడు ప్రవచనం ప్రోపసి చెప్తూ ఉన్నాడు. ఇలా ఇలా జరుగుతుందని చెప్పాడు. జరిగిపోయిందా? జరగలేదు. చనిపోయాడు, ఆయన అయిపోయింది, అంతా అయిపోయింది. ప్రోపసి చెప్పిన వ్యక్తి చనిపోయాడు, కానీ ప్రోపసి మాత్రం చనిపోలేదు. ప్రోపసి జీవిస్తూనే ఉంది. ప్రవచనం జీవం కలిగినటువంటిదిగానే ఉన్నది. 100 సంవత్సరాలు గడిచినా కానీ ప్రవచనం మాత్రం నిరర్థకం అవ్వలేదు. భూమి ఆకాశం గతించిపోనేమో కానీ దేవుని మాటలు వృధా కావు. కాబట్టి దేవుడు తెలియజేసిన మాటని ఆయన విన్నాడు, చెప్పాడు. అందుకే మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మాడు అని యెషయా 53 అంటాడు. ఎందుకని? సమాచారం ఎక్కడిది? ఆయన ఇచ్చాడు సమాచారం. అంతే కదా. సమాచారం న్యూస్ రీడర్స్కి వాళ్ళు ఏమైనా ఊరేళ్ళు చూసి వచ్చారేంటి? టీవీలో న్యూస్ చదువుతారు కదా, ఇక్కడ అలాగా అక్కడ అలాగని వాళ్ళకి ఏం తెలీదు. అదంతా కూడా సేకరించి ఎవరు ఇస్తే దాన్ని చదువుతారు అంతే. ఈ న్యూస్ రీడింగ్ చేసే వాళ్ళకి ఎక్కడేం జరుగుతుందో వాళ్ళకి ఏమీ తెలీదు, చూడలేదు, చేయలేదు. కానీ హాల్లోనే కూర్చుంటారు. వాళ్ళకి సేకరించి స్క్రిప్ట్ రెడీ చేసి స్క్రీన్ మీద వేస్తారు. ముందు చూస్తూ స్క్రీన్ మీదే చదువుతూ ఉంటుంటారు అన్నమాట. అలాగే ప్రోపస్ అయిన ప్రవచనమైన ఏదైనా కూడా వీళ్ళు ఎలా చెప్పేస్తున్నారు, కళ్ళు మూసుకున్నారంటే వాళ్ళ దేవునికి కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి దేవుడు సేకరించినటువంటి విషయాలు, ఎవరెవరి జీవితాలు ఏం జరుగుతాయో, ఏం జరగబోతున్నాయో, జరిగినాయి అన్నీ కూడా దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు. కాబట్టి దాన్ని చెప్పగలుగుతూ ఉంటుంటారు అంతే. అలాగే యెషయా భక్తుడికి దేవుడు అన్నీ చూపిస్తూ ఉన్నాడు అనమాట. యోహాను గారికి చూడండి, ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం ఇవన్నీ కూడా రాయటానికి సహాయం చేసింది ఎవరు? దేవుడే. చూపించాడు దర్శన రూపంలోను. నేను వెళ్ళాను, సాష్టాంగపడ్డాను, ఇది అది 24 పెద్దలు, ఇవన్నీ ఎక్కడ వచ్చాయనికి? ఎలా తెలిసాయి? మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ చూపించాడు. చూసింది చూసినట్లుగానే ఆయన రాశాడు. సో ఈరోజు నీ మాటలు వింటున్నా మీరు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, మీ జీవితంలో ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అవుతామో ఈ విషయాలు మనం చూడగలుగుతాం. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం చాలా భయంకరమైనటువంటి, చూడటానికి వినటానికి కూడా. అటువంటి మరణం గుండా ఎలా వెళ్తాడో అని ముందుగానే ప్రవచించాడు. ఆయనే చెప్పాడు, నేను సిలువ వేయబడి మళ్ళీ 3 రోజులు లేస్తానని. శిష్యులే నమ్మలేదు, మర్చిపోయారు, నమ్మటం కూడా వదిలేసేసి. అని ఇలా చెప్పాడు కదా, కనీసం 3 రోజులు ఏమవుతుందో చూద్దామన్న ఆలోచనే లేదు. భయభ్రాంతులు అయిపోయారు. ఆయన్నే చంపేశారంటే ఇంక మనం ఎంత ఇట్లాగా అనుకున్నారు తప్ప ఆయన ఏం చెప్పాడు? నేను అప్పగించుకుంటాను, నన్ను నేను అప్పగించుకుంటాను. ఎవరయ్యా ఇక్కడ వేసి అంటే నేనేం చెప్పాను, వీళ్ళు ముందుకెళ్ళి చెప్పుకున్నాడు. కానీ ఆయన్ని ఎవరు అప్పగించారని అనుకోవట్లేదు. సిలువలో కూడా చివరలో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అప్పగించాకే విడిచిపెట్టాడు దేవుడు. వింటున్నారా? నా ప్రాణము పెట్టుటకు తీయటకు నాకు అధికారం ఉందని చెప్తున్నాడు యేసయ్య. కాబట్టి ఆయన పెట్టాడు, మళ్ళీ తీసుకున్నాడు. ఇది హత్యో లేకపోతే మర్డరో లేకపోతే అట్లా అనుకుంటుంటాం మనం, అంతా చూసేటువంటి వరకు అలా ఉంది. కానీ ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశాడు. ఎందుకంటే మనిషిగా జీవించాలి. మనిషి దేవునితో ఉన్న కనెక్షన్ మళ్ళీ రీకనెక్ట్ కావాలంటే ఖచ్చితంగా ఒక త్యాగం చేయాలి, ఒక కార్యం చేయాలి, పరిశుద్ధుని రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధుడిగా ఏ మనిషి ఉండటం లేదు, ఏదో లోపం కనిపిస్తూ ఉంది. కాబట్టి నేనే మనిషిగా వెళ్ళి పరిశుద్ధునిగా వెళ్ళి పరిశుద్ధంగా జీవించి ప్రజల కొరకు రక్తాన్ని చిందించి వారి యొక్క శాపాన్ని, పాపాన్ని, గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి విమోచించాలనుకున్నాడు. ఆయన విమోచించేశాడు. హల్లెలూయా. ఇదేమి సిస్టమ్ అండి? ఇలాగా చూడండి, మీ పిల్లలు ఏదన్నా యాక్సిడెంట్ చేస్తారు. నా చిన్నతనంలో సెటిల్ బ్యాట్ కొనుక్కున్నాను, చక్కగా ఆడుకుంటారని చెప్పి ఆశతోటి. కానీ ఎవరో ఆడేవాళ్ళు లేరు, నేనే. ఆ బ్యాటో కాకో మా అమ్మగారు కొన్నారు. ఆ కాకో పైకి వేయటం, దాన్నే ఇలా కొడతా తిరుగుతున్నాను. కొంచెం ప్లేస్ ఉంది మా ఇంటికి, మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి. అలాగా ఆ ప్లేస్లో నేను వెళ్ళి చక్కగా ఆడుకుంటామని ఇలా పైన చూశాను, కానీ కింద చూడలేదు ఏముందో. ఆ పక్కనే ఒక ప్లాస్టిక్ బకెట్ ఉంది. ఇది నేను చూడకుండా ఏం చేశాను, దాన్ని కొడతా వెళ్ళి బకెట్లో అడిగేశాను.
నిజంగా జరిగిన సంగతి. ఎప్పుడైతే అందులో అడిగేసానో ఆ బకెట్ ప్లాస్టిక్ బకెట్ అవటంతో ముక్కలు ముక్కలు అయిపోయింది, అందులో వాటర్ అంతా పోయింది, పగిలిపోయింది బకెట్. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆనందం కాస్త విచారం అయిపోయింది. చక్కగా ఆడుకున్నట్టు నేను, ఇంకా నా పరిస్థితి అంతా కూడా గందరగోళం అయిపోయింది. ఇంకా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మా అమ్మగారు వచ్చారు, మా అమ్మగారు చెప్పారు, ఇలా జరిగింది, ఇలా చేశాడు, అది ఇదని చెప్పేసి ఎక్కడ ఆడుతున్నాడు, అలా ఆడుతున్నాడు, ఇలా అయిపోయింది బాధ. అప్పుడు ఏం చేశారు? వెంటనే మా అమ్మగారికి అలాగ చేసుకుని, సరే ఏం కాదులేండి, మీ బకెట్ పోయింది కదా, కాబట్టి మేము రిప్లేస్మెంట్ కొత్త బకెట్ కొనిస్తామని చెప్పి బకెట్ కొనిచ్చేసారు. తప్పు చేసింది నేను కదా, నేను వేళ చెల్లించలేదు. నేను ఫ్రీగా ఉండాలంటే, నన్ను వాళ్ళు తిట్టకుండా ఉండాలంటే, నన్ను చూసినప్పుడు వాళ్ళు కోప్పడకుండా ఉండాలి, బాధపడకుండా ఉండాలంటే నా మీద ఇంకా ఏ విధమైనటువంటి అధికారం వాళ్ళు ఉండకూడదంటే ఏం చేయాలి? ఎప్పుడైతే వాళ్ళ వస్తువు పోగొట్టాను నేను, నా మీద ఏలుబడి చేస్తారు వాళ్ళు. నన్ను అంటానికి అవకాశం ఉంది, నన్ను తిడతానికి అవకాశం ఉంది, కొడతానికి అవకాశం ఉంది, ఏదైనా చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మా అమ్మగారు వచ్చి కలగజేసుకుని, నీ బకెట్ పోయింది కదా, దానికి కొత్త బకెట్ నేను ఇస్తాను అని చెప్పి కొనిచ్చేసారు, అయిపోయింది. ఇంకా మనల్ని అంటాక కానీ చేయటం కానీ ఏమీ లేదు, ఇంకా మంచిది వాళ్ళకి వచ్చింది కాబట్టి. అలాగే యేసయ్య ఏం చేశాడంటే, మనం చేసినటువంటి దోషాలు, పాపాలు, అతిక్రమాలు, అక్రమాలు, మోసాలు ఇవన్నీ కూడా సైతాను గడికి అవకాశం దొరికేసాయి. వాడి చేతిలో మన జుట్టు పెట్టేసాం. మన అతిక్రమాలన్నీ కూడాను దేవుడికి మనకు అడ్డుకొచ్చేసేసి మనం స్వేచ్ఛా జీవితం జీవించకుండా చేస్తూ ఉన్నాయి. ఇదంతా గమనించిన యేసయ్య ఇన్వాల్వ్ అయ్యాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన ఏదైతే మనకి దేవునికి మధ్యలో అడ్డుగా వచ్చాయో, ఏవైతే సైతాను గడికి మరి దొరికాయో అవకాశాలు, వాటి నుంచి మనం విడిపించి గొప్పవాళ్ళుగా చేయాలన్న ఉద్దేశంతో సైతాను గడికి కావాల్సిన వెలను దేవుడు చెల్లించేశాడు రక్తము ద్వారా. యేసు రక్తము ప్రతి పాపము, ప్రతి శాపాన్ని తుడిచివేస్తుంది, కడిగి వేస్తూ ఉంది. ఆ విధంగా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా ఆయన ప్రాణం పెట్టి, ఆయన రక్తం చిందించి మన దోషాలన్నీ తుడిచివేసినటువంటి వాడుగా యేసు ప్రభువారు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. హల్లెలూయా. సో అందుకని ఇక్కడ నీ పరిశుద్ధిని పాతాళంలో విడిచిపెట్టవు అంటే, యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించిన తర్వాత పాతాళానికి వెళ్ళాడు. అక్కడ పోరాటం, అక్కడ విజయం, అక్కడ మరణము ముళ్ళును విరిచేశాడు ఆయన. మరణం జయించేసింది అనుకున్నారు అంతా కూడా. మరణంతో పోరాటం చేశాడు ఆయన, మరణం గుండా వెళ్ళాడు. అందుకనే దేవుడు చెప్తూ ఉంటుంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన, యోహాను 16:33లో. ఏ క్రైస్తవుడికి శ్రమలు ఉండవని ఎక్కడా బైబిల్లో లేదు. ఎంత గొప్ప క్రైస్తవుడైనా, ప్రార్థనాపరుడైనా, విశ్వాసవీరుడైనా, ఎటువంటి వారముల చేత, ఫలముల చేత నింపబడిన ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, ఈ లోకాధికారి సైతానుగాడు కాబట్టి, వాడి రాజ్యం కాబట్టి ఖచ్చితంగా మనల్ని శ్రమలు పెడతా ఉంటుంటాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం ఎవరికైనా సరే, ఎటువంటి వారికైనా సరే శ్రమలు తథ్యం. శ్రమలు వస్తాయి, కానీ అక్కడితో ఆగిపోతారని చెప్పి దేవుడు చెప్పట్లేదు. శ్రమలు రాకమానవు, శ్రమలు వస్తాయి. కానీ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేను జయించాను అంటే అర్థం ఏంటంటే మీరు కూడా జయిస్తారని అర్థం. నేను జయించాను అంటే అర్థం ఏంటంటే మీరు కూడా జయిస్తారని అర్థం. ఎందుకంటే మీరు నా బిడ్డలు, మీరు నా సొత్తు, నేను విలువ పెట్టుకున్నాను, వెల చెల్లించాను అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మన సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవనేట్లయితే రాజు కొడుకు రాకుమారుడు అవుతాడు, అంతే కదా. కాబట్టి నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభువు రాజుని నువ్వు రక్షకుని అంగీకరించినట్లయితే, యోహాను సువార్త 1:12 ప్రకారం ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే, ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా ఆయన బిడ్డలు అవడానికి అధికారం ఆయన ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారో వారందరికీ ఆయన బిడ్డలు అవడానికి ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఆయన బిడ్డలు అవడానికి దేవుడు మనకు అధికారం ఇస్తూ ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు ధనవంతుడు కొడుకు, రిచ్ మ్యాన్ కొడుకు రిచ్గానే జీవించాలి, పిచ్చిగా జీవించకూడదు. అలాగే మనం దేవుని బిడ్డలమై ఉన్నాము, దేవుని సంతానమై ఉన్నాము, దేవుని యొక్క ఆస్తి అయి ఉన్నాము, దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాము. హల్లెలూయా. దానికి తగినటువంటి జీవితం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ రోజున మనకి సిలువలో మరణించిన తర్వాత అయిపోయింది అనుకుంటాం అంతటితో. తర్వాత ఇంకా పోరాటం జరిగింది, ఇంకా భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళాడు ఆయన. అనేక మంది విడవబడినటువంటి వారిని చెరలో ఉన్నటువంటి వారిని చెరగా తీసుకొని వెళ్ళాడంట ఆయన. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పునరుత్థానుడయ్యాక మరియమ్మ గారు వస్తే ముట్టుకోవద్దమ్మా అంటాడు. ఎందుకని అంటే ఫస్ట్ నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, పరలోక రాజ్యంలో తండ్రికి కనపరుచుకోవాలి, అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో నేను ప్రవేశించాలి. దేవుని మనసు మనం అర్థం చేసుకున్నప్పుడు కదా, ఇప్పుడు ఏ తల్లిదండ్రుల మనసు అని పిల్లలు అర్థం చేసుకున్నప్పుడు చూడండి, అమ్మో మా నాన్న ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు, బాగా చదువుకోవాలి, వాళ్ళు మనకి ఎంతో మరి కూలి పని చేసి మనకి డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి దానికి తగినటువంటి జీవితం జీవించాలి, వారు చదివిస్తున్నటువంటి చదువుని మనం శ్రద్ధగా చదువుకోవాలి అనేటువంటి వారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటి, మనం వచ్చాం ఎంజాయ్ చేయాలి, వాళ్ళు ఎలా కష్టపడితే ఏంటిలే, ఇట్లా ఉంటారు. నువ్వు నిజంగా దేవుని యొక్క మనసును అర్థం చేసుకున్నట్లయితే ఆయన ఎంత ఘోరమైనటువంటి శ్రమలు శిక్షణ అనుభవించే రక్షణ మనకిచ్చాడో మనం తెలుసుకున్నట్లయితే ఆ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. ఆ రక్షణ యొక్క గొప్పతనాన్ని అనేక మందికి చెప్పగలుగుతాం, అనేక మందిని ప్రభు వైపు ఆకర్షించగలుగుతాం, ప్రభు వైపు నడిపించగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు అందరూ చదవరేమో కానీ 5వ సువార్తగా ఉన్నటువంటి నిన్ను నన్ను అందరూ చదువుతారు. కాబట్టి మీరు నడిచేటువంటి సువార్త మాట మీరంతా కూడా, బైబిల్ అంటే కథలతో, కానీ మీరు నడుస్తారు, మీ ప్రవర్తన చూస్తారు. నేను ఇందాక స్కూల్ దగ్గర నుంచి ఉంటే మా పాప ఎగ్జామ్ రాయటం తీసుకెళ్తే ఏదో ఒక మూల నుంచి ఉంటే అక్కడికి వచ్చారు మాట్లాడతారు, అన్న ప్రైజ్ అలవాడు మేము లైవ్ చూస్తామని చెప్పి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడో ఉన్నాం, మనకి ఎవరైనా తెలియదులే, మనల్ని ఎవరు పట్టించుకోలేము అనుకోవద్దు. నువ్వు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టిస్తున్నా, కూరగాయల షాపులో కూరగాయలు కొంటున్నా, రోడ్డు పక్క నుంచి ఫోన్ మాట్లాడుతున్నా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిన్ను అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, నిన్ను చూసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్లో అద్భుతంగా యూట్యూబ్లో మంచి మెసేజ్ చెప్తూ ఉండి మనం అక్కడెక్కడో రోడ్డు మీద నుంచి ఇష్టానుసారంగా మనం ఎవరితో గొడవ పెట్టుకుంటున్నా చూస్తాం. అరే ఈ బ్రదరు యూట్యూబ్లో మంచిగా మెసేజ్ చెప్తాను, మంచిగా ఉంటుంది, కానీ ఇక్కడేంటి ఇలాగ ఉన్నారు, విశ్వాసం దెబ్బతింటుంది వాళ్ళది, ఒపీనియన్ మారిపోతుంది. ఇంకా ఎలా ఉండాలంటే యూట్యూబ్లో చూసిన దానికంటే ఇక్కడ వీళ్ళ యొక్క ప్రవర్తన కానీ వీళ్ళ యొక్క బిహేవియర్ కానీ చాలా అద్భుతంగా ఉన్నదే, వీళ్ళ యొక్క మాట కానీ అంతా చాలా దేవుని నామను మహిమార్థంగా ఉన్నది. అటువంటి సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి క్షణము కూడా ప్రభు కనుదృష్టి మన మీద ఉన్నది అనేటువంటి ఉద్దేశాన్ని మాత్రం మర్చిపోకూడదు అన్నమాట. మనుషులకి అకౌంటబిలిటీ కాదు, మనుషులు చూస్తున్నారో చూడట్లేదో, పట్టించుకోవట్లేదో మనకు అనవసరం. కానీ దేవుడు మాత్రం కునుకడు నిద్రపోడు, కునుకుపోట్లు ఏం పడ్డా అంటండి ఆయన, ఎప్పుడు కూడా ఆయన కళ్ళు తెరిసే ఉంచుతాడంట. ఆయన కునుకడు నిద్రపోడు. కాబట్టి 24 hours ఆయన అబ్జర్వేషన్లో మనం అంతా ఉన్నాం. యెహోవా కనుదృష్టి ఏదో డ్రోన్ కెమెరా తిరిగినట్టు అక్కడక్కడ తిరగదు, అది సీసీ కెమెరా తిరిగి ఉన్నట్టు అక్కడక్కడే ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే సీసీ కెమెరా కొన్ని ఏరియాల్లోనే కొన్ని పెట్టుకుంటాం మనం, అన్ని ఏరియాల్లోకి ఉంటుంది అనమాట. కానీ యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉంది, లోకమంతా సంచారం చేస్తూ ఉంది. ఇప్పుడు వచ్చాయి డ్రోన్ కెమెరాలు ఇవి అవిని. కానీ దేవుడు ఏం చేశాడు, ఈ సర్వ సృష్టికి ముందే ఈ యొక్క ఆయన కనుదృష్టి అనేటువంటి డ్రోన్ కెమెరాను ప్రవేశపెట్టాడు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు డ్రోన్ కెమెరాలు అయితే మనకి లైవ్లో అక్కడక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటుంటాయి. కానీ అప్పుడు చూసినట్లయితే మనం దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. ఎంత పెద్ద డ్రోన్ కెమెరా ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ఏదో కొంచెం కొన్ని కిలోమీటర్లు తిరుగుతుంది, కొన్ని కిలోమీటర్లు కూడా కాదు, కొంత ప్లేస్ తిరుగుతుంది, మళ్ళీ దాన్ని తీసి బ్యాటరీ మారితే కానీ పనిచేయదు.
కానీ యెహోవా కనుదృష్టి అనేటువంటి డ్రోన్ కెమెరా మీరు చూసినట్లయితే ప్రపంచాన్ని, భూగోళాన్ని మొత్తం కవర్ చేస్తుంది, తిరుగుతూ ఉంటుందంట, సంచారం చేస్తూ ఉంటుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఇప్పుడున్న టెక్నాలజీ కంటే అడ్వాన్స్ టెక్నాలజీ దేవుని దగ్గర ఉన్నది. టెక్నాలజీ అంతా కూడా వచ్చింది ఎలాగంటే మనిషి కనిపెట్టాడు అనుకుంటాం, కానీ అది దేవుని యొక్క జ్ఞానమే, దేవుడు అనుగ్రహించినటువంటిది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళొద్దు, దేవుని కనుదృష్టిని దాటిపోవద్దు, దేవునికి దగ్గరగా ఉందాం, దేవుని స్తుతించేవారుగా ఉందాం. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.